హాయ్ రాక్ స్టార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నయనాలప్ప క్షేత్రం గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సహజ సిద్ధమైన ఎర్రమల కొండల్లో వెలిసిన ప్రముఖ శైవక్షేత్రమైన నయనాలప్ప క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది శివభక్తుడైనటువంటి చెన్నబసప్ప యొక్క జీవ సమాధి. మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల చెన్నబసప్ప గారి జీవ సమాధి. ఇది ఆలయ ప్రధాన ద్వారం. లోపలికి వెళ్దాం పదండి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిని స్వయంగా శివుడు శివగణాలు కలిసి నిర్మించారని ప్రతీతి. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే విభూది పనులు. ఈ క్షేత్రంలో విభూది పనులు చాలా ప్రత్యేకత అండి. ఆ విభూది పళ్ళకి నాగబంధనం రక్షగా ఉంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అంతకంటే ముందు మనం నయనాలప్ప స్వామిని దర్శించుకుందాం. సుమారు 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెన్నబసప్ప అనే శివభక్తుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా ఓం అను ప్రణవ శబ్దం వినబడడంతో లేచి ఈ శబ్దం ఈశ్వరతత్వమని గ్రహించి శివుణ్ణి ధ్యానించి ఇక్కడ శివాలయం నిర్మించాలనుకుంటాడు. ఆ విషయం తన భార్య శివాంబతో చెప్పాడు. శివుడు చెప్పినట్లు చేయాలని భార్య సలహా ఇవ్వడంతో చెన్నబసప్ప అక్కంపల్లె చేరుకొని శివుడు కలలో ఆజ్ఞాపించిన విషయాన్ని అక్కడ గ్రామస్తులకు వివరించగా వారు కూడా తమ సహకారం అందిస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ ఆలయం. చూడండి, ఇక్కడ నయనాలప్ప స్వామి వారిని, అమ్మవారిని. బసప్ప తన దగ్గర ఉన్న ఎద్దుల సహాయంతో రాళ్లను పైకి చేర్చి ముందుగా తాను పూజిస్తున్న గర్భగుడికి సరిగ్గా క్రింద భూమిలో ఒక నేల గుహ అని పేరుతో పై ఆలయంలోనికి వచ్చినట్లుగా మెట్లను అమర్చారు. ఇప్పుడు మనం ఆ నేల గుహను చూద్దాం. ఈ గుడికి పక్కనే నేల గుహ ఉంటుంది. వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేల గుహ. కిందికి వెళ్ళాలి. ఒక్కరు మాత్రమే వెళ్ళే విధంగా చాలా ఇరుగ్గా ఉంటుంది. శివుని మహిమతో ఈ నేల గుహ ఇప్పటికీ ఎయిర్ కండిషన్ గదిలా ఉంటుంది. ఈ నేల గుహలోనే చెన్నబసప్ప శివాంబిక తపస్సు చేశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడ పగలు సమయంలో చెన్నబసప్ప అక్కంపల్లె గ్రామస్తులు కలిసి గుడిని పగులు నిర్మిస్తూ రాత్రి వేళలో అక్కడే సేద తీరేవారు. రాత్రి సమయాల్లో శివమహిమతో రాళ్ళు పైకి చేరుతూ ఉండడమే కాక పగలు నిర్మించిన కట్టడాలు సరిగా లేని పక్షంలో చక్కగా సరిదిద్దబడేవని చరిత్ర. ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో శివాంబ శివాలయ ప్రాంతంలో అలికిడి విని లేచి చూడగా పరమేశ్వరుడు శివగణంబులతో శివాలయ నిర్మాణ విశేషంను తిలకించి వాటికి కావలసిన సర్దుబాట్లు చేయించుకున్న దృశ్యాలను చూసి నిశ్చేష్టురాలైంది. వెంటనే భర్తను లేపగా అప్పటికే శివుడు అదృశ్యమయ్యాడు. అందుకు బాధపడిన బసప్ప శివుని ప్రత్యక్షం కోసం పర్వతం కింద కఠోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకుండా అదృశ్యవాణితో బసప్పను దీక్ష విరమించి త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఓంకారేశ్వరునిగా తనను ప్రతిష్ఠింపజేసి కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి కాశీ జలాన్ని తెచ్చి అభిషేకించాలని, అప్పుడు తనకు దర్శన భాగ్యం కలిగిస్తానని పలికెను. దీక్షను విరమించి ఇంటికి చేరుకున్న బసప్ప కాశీ విషయాన్ని భార్యకు చెప్పి మునీశ్వరుల వెంట కాశీకి బయలుదేరాడు. భర్త వెళ్ళే సమయానికి శివాంబ 2 నెలల గర్భవతి. భర్త కాశీకి వెళ్ళడంతో ఆమె ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది. శివాంబ ఆవు పాలు నెయ్యితో విభూది ముద్దలుగా చేసి గదిలో భద్రపరిచేది. శివాంబకు అచ్చం తన పోలికలతో కూడిన కుమార్తె జన్మించడంతో ఆమెకు శరణమ్మగా నామకరణం చేసి 16 సంవత్సరాల పాటు కఠోరంగా శివుణ్ణి ప్రార్థించింది. ఇప్పుడు మనం శివాంబ గారు చేసినటువంటి విభూది పనులను దర్శిద్దాం. శివాంబ 16 సంవత్సరాల పాటు
కఠోరంగా శివుణ్ణి ప్రార్థిస్తూ ప్రతిరోజు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడతో విభూది ముద్దలుగా చేసి ఈ గదిలో భద్రపరిచేది. ఈ గదిలో భద్రపరిచి ఈ విభూది పళ్ళకు నాగబంధనం ఏర్పాటు చేసిందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. మీరు ఇందాక గుడి ఎదురుగా చూశారు కదా, ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి నాగబంధనం. ఆ నాగబంధనం ఇప్పటికీ ఈ విభూది పళ్ళకు రక్షగా ఉంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక్కడగా అబ్జర్వ్ చేస్తే వీటిని మనం తాకను కూడా తాకలేం. ఇక్కడ చాలా కడ్డీలు అడ్డం ఉన్నాయి. ఇక్కడ చూడండి, సరిగ్గా కూడా కనిపించట్లేదు. మేము చాలా కష్టపడి లైట్ వేసి చూసాము. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సామాన్య ప్రజలు చాలామంది ఈ విభూది పళ్ళను తీసుకోవడానికి కట్టెలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కట్టెలతో ట్రై చేశారు, కానీ ఎవరికీ సాధ్యం కాదండి. ఒకవేళ వీటిని తీసుకున్నా ఈ గుడి ప్రధాన ద్వారం ఉంటుంది కదా, అది దాటే లోపలే చనిపోతారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఎందుకంటే ఈ విభూది పళ్ళకు శివాంబ నాగబంధనం ఏర్పాటు చేశారని చెప్పాం కదా, ఆ నాగబంధనంను దాటి వెళ్ళలేరని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి విభూది పళ్ళు. చూశారు కదా, ఇక్కడ విశిష్టత ఇదే అండి. 400 సంవత్సరాల క్రితం తయారు చేసిన విభూది పళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. 16 సంవత్సరాలు బసప్ప గారి భార్య తపస్సు చేసి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడతో ఈ విభూది పళ్ళను తయారు చేసింది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ విభూది పళ్ళను మీరు తప్పకుండా చూడవలసిందే. ఇక్కడ మనం ఎంత చూపించినా అంత క్లియర్గా కనిపించడం లేదండి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక ఆశ్రమం కూడా ఉందండి. ఇప్పుడు ఆ ఆశ్రమం నుండి చూద్దాం. మనం ఆశ్రమం దగ్గరికి వెళ్దాం. ఈ ఆశ్రమాన్ని బ్రహ్మానంద ఆశ్రమం అంటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శివాలయం మరియు కృష్ణుని గుడి ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు. 16 సంవత్సరాలు కాశీయాత్రను ముగించుకొని తన ఇంటికి వచ్చిన బసప్పకు తన కుమార్తె స్వాగతం పలకగా బసప్ప ఆ వచ్చింది తన భార్యే అని భ్రమిస్తాడు. అది గ్రహించిన శరణమ్మ, తండ్రి నేను నీ కుమార్తెనని చెప్పడంతో బసప్ప ఆ కుమార్తెను అక్కున చేర్చుకొని తాను పొరపడ్డానని భావించి ఓంకారేశ్వరుని సన్నిధికి చేరుకొని నయనములు కలిగి ఉండుట వల్లనే ఈ తప్పిదం జరిగిందని, ఈ నయనములు ఉండడానికి వీల్లేదని 2 కళ్ళు పీకి శివ సన్నిధిన ఉంచారు. అందువలనే ఈ క్షేత్రానికి నయనాలప్ప అనే క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ నయనాలప్ప క్షేత్రానికి కర్నూలు జిల్లా కేంద్రం నుండి బేతంచెర్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల, మాయలూరు మీదుగా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివారు నుంచి నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుండి గోస్పాడు, కోవెలకుంట్ల మీదుగా, ఆళ్లగడ్డ నుండి పెద్దమూడియం మీదుగా, కడప జిల్లా నుంచి భక్తులు జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం మీదుగా నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.